వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం కర్బన సమ్మేళన రసాయన శాస్త్రంలో భాగంగా మిగిలిన భావనలు అయినటువంటి ప్రమేయ సమూహాలు, అనుసాదృశ్యము మరియు కర్బన సమ్మేళనాలకి నామిక్లేచర్ నేమింగ్ ఏ విధంగా ఇవ్వాలనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. కర్బన సమ్మేళన రసాయన శాస్త్రంలో మనకి ఉన్నటువంటి మరొక భావన ప్రమేయ సమూహాలు. వీటినే మనము ఇంగ్లీష్ లోపల ఫంక్షనల్ గ్రూప్స్ అని పేర్కొనడం జరుగుతుంది. మనకి ఈ ఫంక్షనల్ గ్రూప్స్ని ఆధారం చేసుకునే నామిక్లేచర్ ఉంటుంది. ఈ ప్రమేయ సమూహం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. కర్బన సమ్మేళనం యొక్క ధర్మాలు, భౌతిక ధర్మాలు కావచ్చు, రసాయన ధర్మాలు కావచ్చు. భౌతిక రసాయన ధర్మాలు అనేటువంటివి ఆ కర్బన సమ్మేళనం లోపల ఉన్నటువంటి పరమాణువుల సమూహాన్ని ఆధారం చేసుకొని ఉంటాయి. అంటే ఏ ఏ రకాల పరమాణువులు ఉన్నాయి అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని ఆ కర్బన సమ్మేళనం యొక్క భౌతిక రసాయన ధర్మాలు ఆధారపడి ఉంటాయి. ఆయా పరమాణువుల ప్రమేయ సమూహం అనేటువంటిది ఆయా పరమాణువులని సూచించే విధంగా ఉంటుంది. ఒక ప్రమేయ సమూహానికి చెందినటువంటి పదార్థాలన్నీ కూడా ఒకే రకమైన భౌతిక రసాయన ధర్మాలను కలిగి ఉంటాయి. సో ప్రమేయ సమూహాన్ని ఆధారంగా చేసుకొని ఒక పదార్థం అనేటువంటిది ఏ రకమైన భౌతిక రసాయన ధర్మాలను కలిగి ఉంది అనే అంశాన్ని వివరించవచ్చు. ఒక కర్బన సమ్మేళనం యొక్క ధర్మాలు అనేటువంటివి ఆ సమ్మేళనంలో ఉన్న పరమాణువులు లేదా పరమాణువుల సమూహంపై ఆధారపడి ఉంటాయి. ఈ పరమాణువుల సమూహాన్ని సూచించేదే లేదా ఈ పరమాణువుల సమూహాన్నే మనము ప్రమేయ సమూహము అని పేర్కొనడం జరుగుతుంది. ఉదాహరణకి మనకిప్పుడు ఆల్కహాల్ కనుక తీసుకున్నట్లయితే ఆల్కహాల్ లోపల ROH అని సూచించడం జరుగుతుంది. ROH అని సూచించడం జరుగుతుంది. అంటే ఇక్కడ R అనేటువంటిది ఆల్కైల్ గ్రూప్. ఈ ఆల్కైల్ గ్రూప్కి ఆక్సిజన్ పరమాణువు అదేవిధంగా హైడ్రోజన్ పరమాణువు అనుసంధానించబడి ఉంటాయి అనే అంశము మనకి ప్రమేయ సమూహం ఆధారంగా తెలుస్తుంది. సో ఈ విధంగా ప్రమేయ సమూహం లోపల మనకి పరమాణువుల సమూహం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రమేయ సమూహాల ఆధారంగా కర్బన సమ్మేళనాలని వర్గీకరించడం జరిగింది. ఏది రకంగా వర్గీకరించారంటే ఒక ప్రమేయ సమూహానికి సంబంధించినటువంటి పదార్థాలన్నీ కూడా ఒకే రకమైన భౌతిక రసాయన ధర్మాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఈ ప్రమేయ సమూహాల ఆధారంగా కర్బన సమ్మేళనాలన్నింటినీ వర్గీకరించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒకే రకమైన ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్న సమ్మేళనాలు ఒకే రకమైన రసాయన చర్యలలో పాల్గొంటాయి. అంటే రసాయన ధర్మాలు అనేటువంటివి ఒకే విధంగా ఉంటాయి, ఒకే రకమైన రసాయన చర్యల్లో పాల్గొంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రమేయ సమూహం X అనేటువంటిది ఉంది. X అనేటువంటిది హాలోజన్తో రియాక్ట్ అవుతుంది అని అంటే ఆ X ప్రమేయ సమూహానికి చెందినటువంటి పదార్థాలన్నీ కూడా ఈ హాలోజన్తో చర్యలో పాల్గొని ఒకే రకమైనటువంటి పదార్థాలను, ఒకే రకమైనటువంటి అంత్య పదార్థాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ప్రమేయ సమూహాన్ని కలిగినటువంటి సమ్మేళనాలన్నీ కూడా ఒకే రకమైన రసాయన చర్యలో పాల్గొంటాయి. ఉదాహరణకి ఇంతకుముందు చెప్పినట్లుగా ఆల్కహాల్ని తీసుకోవచ్చు మనం. ఆల్కహాల్ యొక్క ప్రమేయ సమూహం అనేటువంటిది ROHగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈథర్ని కనుక తీసుకున్నట్లయితే ఈథర్ యొక్క ప్రమేయ సమూహం అనేటువంటిది RORగా ఉండడం జరుగుతుంది. గత పరీక్షల లోపల ఈ ఆల్కహాల్ యొక్క ప్రమేయ సమూహం ఏంటి, ఈథర్ యొక్క ప్రమేయ సమూహం ఏంటి, అదేవిధంగా కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క ప్రమేయ సమూహం ఏంటి అనేటువంటి ప్రశ్నలు అనేటువంటివి అడగడం జరిగింది. కార్బాక్సిలిక్ యాసిడ్ కనుక చూసినట్లయితే RC≡OH అనేటువంటిది కార్బాక్సిలిక్ యాసిడ్కి సంబంధించినటువంటి ప్రమేయ సమూహం. అదేవిధంగా ఆల్డిహైడ్ని కనుక పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా ప్రమేయ సమూహాలు. ఈ ప్రమేయ సమూహాలు అనేటువంటి క్రితం పోటీ పరీక్షల్లో అడగడం జరిగింది కాబట్టి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్కహాల్ అనేటువంటిది ROH, ఈథర్ అనేటువంటిది ROR గాను, ఆల్డిహైడ్ అనేటువంటిది RC≡OH గాను ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఆల్కైల్ గ్రూప్ అనేటువంటిది హాలోజన్ ఆటంతో చర్య నొందితే మనకు ఆల్కైల్ హాలైడ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆల్కైల్ గ్రూప్ని మనము Rతో సూచిస్తామని క్రితం క్లాస్లో చెప్పడం జరిగింది. ఆల్కైల్ గ్రూప్ని మనం Rతో సూచిస్తాము, హాలోజన్ ఆటంని Xతో సూచిస్తాము. ఆల్కైల్ గ్రూప్ అనేటువంటిది హాలోజన్ ఆటంతో చర్య నొందిన కారణంగా RX అనేటువంటి ప్రమేయ సమూహం ఏర్పడుతుంది. అంటే ఏదైనా ఆల్కైల్ గ్రూపు ఏదైనా హాలోజన్తో, ఆల్కైల్ గ్రూపులు అనేటువంటి మనకు రకరకాలుగా ఉంటాయి. మీథైల్, ఈథైల్, బ్యూటైల్, ప్రోపైల్, ఆ రకంగా రకరకాల ఆల్కైల్ గ్రూప్స్ అనేటువంటివి ఉంటాయి. రకరకాల హాలోజన్ ఆటమ్స్ అనేటువంటివి ఉంటాయి. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఏ రకమైన ఆల్కైల్ గ్రూప్ అయినా ఏ రకమైన హాలోజన్ ఆటంతో చర్య నొందినా మనకు దాని యొక్క ప్రమేయ సమూహాన్ని మనము RXతో సూచిస్తున్నాము.
అంటే ఆ రకమైన సమ్మేళనాలన్నింటినీ కూడా ఈ ప్రమేయ సమూహం కింద వర్గీకరించడం జరిగింది. అదేవిధంగా ఆర్సీ డబల్ బాండ్ ఓహెచ్ ఆల్డిహైడ్, ఆర్సీ డబల్ బాండ్ ఓహెచ్ కార్బాక్సిలిక్ యాసిడ్, ఆర్ఓహెచ్ ఆల్కహాల్, ఆర్ఓఆర్ ఈథర్, అదేవిధంగా ఆర్ఎన్హెచ్2 ఉంటుంది మనకి. ఆర్ఎన్హెచ్2 అంటే ఆల్కేల్ గ్రూప్ ఎప్పుడైతే ఎన్హెచ్2 గ్రూప్తో చేరనొందుతుందో ఏర్పడేటువంటి సమ్మేళనాలను మనం అమైన్లుగా వర్గీకరించడం జరిగింది. వీటిని మనం అమైన్స్ అని పేర్కొనడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆల్కేల్ గ్రూపులు మరియు నైట్రోజన్తో చెరనొందినప్పుడు, హాలోజన్ ఆటంతో చెరనొందినప్పుడు, ఆక్సిజన్ ఆటమ్స్తో చెరనొందినప్పుడు ఏర్పడేటువంటి సమ్మేళనాలన్నింటినీ కూడా ఆ రకమైన ప్రమేయ సమూహాల కింద చేర్చడం జరిగింది. ఇది ప్రమేయ సమూహాలకు సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ మనకు కర్బన సమ్మేళన రసాయన శాస్త్రంలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన భావన ఏంటి అని అంటే అనుసాదృశ్యము అని అంటారు. దీన్నే మనం ఇంగ్లీష్లో ఐసోమరిజం అని పేర్కొనడం జరుగుతుంది. ఐసోమెరిజం అని పేర్కొనడం జరుగుతుంది. ఐసోమెరిజం లేదా అనుసాదృశ్యం అంటే ఏంటి అని అంటే మోలిక్యులర్ ఫార్ములా అనేటువంటిది సేమ్ ఉంటుంది. అంటే ఒక మోలిక్యూల్కి మోలిక్యులర్ ఫార్ములా అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీటి అణువును కనుక తీసుకున్నట్లయితే H2O అనేటువంటిది అణు ఫార్ములా లేదా మోలిక్యులర్ ఫార్ములా. అమోనియాను కనుక తీసుకున్నట్లయితే NH3 అనేటువంటిది మోలిక్యులర్ ఫార్ములా. అదేవిధంగా మనము ఈథేన్ను తీసుకున్నట్లయితే C2H6 అనేటువంటిది మోలిక్యులర్ ఫార్ములా. C2H6 ఈ రకమైన వాటిని మనం అణు ఫార్ములా లేదా మోలిక్యులర్ ఫార్ములా అనేటువంటిది ఉంటుంది. ఐసోమరిజం లేదా అనుసాదృశ్యం లోపల ఒకే రకమైన అణు ఫార్ములాని కలిగి ఉంటాయి. వేర్వేరు ధర్మాలని కలిగి ఉంటాయి. కొన్ని పదార్థాలు లేదా కొన్ని సమ్మేళనాలు అనేటువంటివి ఒకే రకమైన అణు ఫార్ములాని కలిగి ఉండి వేర్వేరు ధర్మాలను కలిగి ఉండే దృగ్విషయాన్ని అనుసాదృశ్యము అని పేర్కొనడం జరుగుతుంది. అనుసాదృశ్యము లేదా ఐసోమరిజము అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అనుసాదృశ్యములను ప్రదర్శించే సమ్మేళనాలని అంటే రెండు రకాల సమ్మేళనాలు అనేటువంటివి ఒకే రకమైన అణు ఫార్ములాని కలిగి ఉంటాయి, కానీ ధర్మాల పరంగా చూసుకున్నప్పుడు వేర్వేరు ధర్మాలను కలిగి ఉంటాయి. ఎప్పుడైతే ఒకే రకమైన అణు ఫార్ములాను కలిగి ఉండి వేర్వేరు ధర్మాలను కలిగి ఉంటాయో దాన్ని అనుసాదృశ్యము లేదా ఐసోమరిజము అని పేర్కొనడం జరుగుతుంది. ఆ రకమైన రెండు పదార్థాలను లేదా రెండు సమ్మేళనాలను మనము అనుసాదృశ్యకాలు అని పిలవడం జరుగుతుంది. వాటిని ఏమంటున్నాం? అనుసాదృశ్యకాలు అని పిలవడం జరుగుతుంది. వీటిని ఇంగ్లీష్ లోపల మనము ఐసోమర్స్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా ఐసోమరిజం ప్రదర్శించే సమ్మేళనాలను ఐసోమర్స్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ మనకి రెండు కాంపౌండ్స్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. అంటే ఈ రెండు కలిసి ఒక ఎగ్జాంపుల్ అవుతాయి. ఐసోమరిజం లోపల రెండు సమ్మేళనాలు కలిసి ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ బ్యూటేన్ అనేటువంటిది నేను తీసుకోవడం జరిగింది. బ్యూటేన్ ఒకటి, ఎన్ బ్యూటేన్ ఒకటి. ఇప్పుడు బ్యూటేన్ కనుక తీసుకున్నట్లయితే బ్యూట్ అనేటువంటిది మనకి 4 కర్బన పరమాణువులు ఉన్నాయి అనే అంశాన్ని చర్చించడం జరుగుతుంది. నామిక్లేచర్ లోపల బ్యూట్ అంటే ఏంటి, మీత్ అంటే ఏంటి, ఈత్ అంటే ఏంటి అనే విషయాన్ని కూలంకుషంగా చర్చిద్దాం. ఇక్కడ బ్యూట్ అని అంటే 4 కర్బన పరమాణువులు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. 4 కర్బన పరమాణువులను కలిగి ఉండి ఆ కర్బన పరమాణువుల మధ్యన ఏఎన్ఈ అంటే నేను క్రితం క్లాస్లో చెప్పినప్పుడు అది ఆల్కేన్కి సంబంధించినటువంటి విషయము. సో ఆల్కేన్ కాబట్టి కేవలం ఏకబంధాలను మాత్రమే కలిగి ఉంటుంది. ఇప్పుడు ఈ కార్బన్ ఎక్కడున్నా కూడా దాని వ్యాలెన్సీ 4. ఈ కార్బన్ 4 బంధాలను ఏర్పరచాలి. ఒక బంధం ఆల్రెడీ ఈ కార్బన్తో ఏర్పరిచింది. మిగిలిన 3 బంధాలను హైడ్రోకార్బన్లు, మనం డిస్కస్ చేసే చాప్టర్ హైడ్రోకార్బన్ కాబట్టి మిగిలిన 3 బంధాలని హైడ్రోజన్లతో ఈ విధంగా ఏర్పరుస్తుంది. ఈ కార్బన్ ఇప్పుడు 4 బంధాలను ఏర్పరిచింది. ఇప్పుడు ఈ కార్బన్ గురించి చూద్దాం. ఈ కార్బన్ అనేటువంటిది 2 బంధాలను ఏర్పరిచింది. మిగిలిన 2 బంధాలు కూడా హైడ్రోజన్లతో ఏర్పరిచేటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ కార్బన్ 2 బంధాలను ఏర్పరిచిన తర్వాత మిగిలిన 2 బంధాలను హైడ్రోజన్స్తో ఏర్పరుస్తుంది. ఇప్పుడు ఈ కార్బన్ తీసుకున్నట్లయితే ఒక బంధం ఆల్రెడీ ఏర్పడి ఉంది. మిగిలిన 3 బంధాలు, కార్బన్ యొక్క వ్యాలెన్సీ అనేటువంటిది 4 కాబట్టి ప్రతి కార్బన్ కూడా 4 బంధాలను ఏర్పరచాలి. ఈ కార్బన్ అనేటువంటిది ఒక బంధాన్ని కార్బన్తో ఏర్పరిచింది. మిగిలిన 3 బంధాలను 3 హైడ్రోజన్లతో ఏర్పరచడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే దీన్ని మనము 4 కర్బన పరమాణువులను కలిగి ఉంది. మరియు హైడ్రోజన్ల సంఖ్యను కనుక చూసినట్లయితే C4H10గా పిలవడం జరుగుతుంది. ఈ కర్బన పరమాణువుకి 4, ఈ కర్బన పరమాణువుకి 3, ఈ కర్బన పరమాణువుకి 3, మిగిలిన 2 కార్బన్ ఆటమ్స్కి 2 హైడ్రోజన్లు అనేటువంటివి ఉండడం జరిగింది. C4H10 అనేటువంటిది బ్యూటేన్ యొక్క
ఫార్ములా. ఇప్పుడు ఇదే బ్యూటేన్ని నేను ఇంకొక రకంగా రాస్తున్నాను చూడండి. కార్బన్ కార్బన్ కార్బన్, ఓకేనా. ఈ కార్బన్కి ఇటువైపున నేను ఇంకొక కార్బన్ని అమరుస్తున్నాను. అంటే 4 కర్బన పరమాణువులను ఒకే శ్రేణిలో ఒకసారి తీసుకున్నాను. 4 కర్బన పరమాణువులలో 3 కర్బన పరమాణువులను ఒకసారి, ఇంకొక కర్బన పరమాణువుని సబ్స్టిట్యూయెంట్గా సైడ్ వార్డ్స్గా అటాచ్ చేశాను. ఈ విధంగా అమర్చినప్పుడు ఈ కర్బన పరమాణువుకి 3 హైడ్రోజన్ పరమాణువులు, ఈ కర్బన పరమాణువుకి 1 హైడ్రోజన్ పరమాణువు. ఎందుకనంటే ఈ కార్బన్ ఆటం అనేటువంటిది 3 బంధాలను ఆల్రెడీ ఏర్పరిచింది కాబట్టి ఒకే ఒక బంధాన్ని హైడ్రోజన్స్తో ఏర్పరుస్తుంది. అదేవిధంగా ఈ కార్బన్ అనేటువంటిది ఒక బంధాన్ని ఏర్పరిచింది, మిగిలిన 3 బంధాలను 3 హైడ్రోజన్లతో ఏర్పరచడం జరుగుతుంది. హైడ్రోజన్లను అమర్చేటప్పుడు ఈ రకంగానైనా చూపించవచ్చు, ఈ రకంగానైనా చూపించవచ్చు, పెద్ద తేడా ఏమీ లేదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఇప్పుడు ఈ కార్బన్కి 4 బంధాలు కంప్లీట్ అయిపోయినాయి, ఈ కార్బన్ కూడా 4 బంధాలు అయిపోయినాయి, ఈ కార్బన్ కూడా 4 బంధాలు అనేటువంటివి అయిపోయినాయి. కానీ ఈ కార్బన్కి ఒకే ఒక బంధం ఒక కార్బన్తో ఏర్పరిచింది, మిగిలిన 3 బంధాలను హైడ్రోజన్లతో ఏర్పరచడం జరుగుతుంది. మిగిలిన 3 బంధాలను ఈ విధంగా హైడ్రోజన్స్తో ఏర్పరచడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నది బ్యూటేన్, దాని యొక్క మొలిక్యులర్ ఫార్ములా C4H10. ఇప్పుడు దీని యొక్క మొలిక్యులర్ ఫార్ములా లేదా అణు ఫార్ములాని చూద్దాం. దీని లోపల ఎన్ని కార్బన పరమాణువులు ఉన్నాయి? 1 2 3 4 కార్బన పరమాణువులు ఉన్నాయి కాబట్టి C4. అదేవిధంగా ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయనే విషయాన్ని కనుక చూసినట్లయితే ఈ కార్బన పరమాణువుకి 3, ఈ కార్బన పరమాణువుకి 3 6, ఈ కార్బన పరమాణువుకి 3 9, ఇక్కడ ఒక హైడ్రోజన్ 10, C4H10. C4H10 అంటే ఈ రకంగా అమర్చినప్పటికీ కూడా అణు ఫార్ములాలో ఎటువంటి తేడా రాలేదు. మొలిక్యులర్ ఫార్ములా ఇక్కడ ఏ విధంగానైతే C4H10 ఉందో ఇక్కడ కూడా అదేవిధంగా C4H10 అనేటువంటిది ఉంది. కానీ నిర్మాణాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ అన్ని కార్బన పరమాణువులు ఒకే శ్రేణిలో ఉన్నాయి. ఇక్కడ 3 కార్బన పరమాణువులు మాత్రమే ఒక శ్రేణిలో ఉండి ఇంకొక కార్బన పరమాణువు సబ్స్టిట్యూయెంట్గా సైడ్ వార్డ్స్గా అటాచ్ అయి ఉంది. అప్పుడు దీన్ని మనము మీథైల్ ప్రోపేన్ 2-మీథైల్ ప్రోపేన్ అని పేర్కొనడం జరుగుతుంది. దీనికి పేరుని ఇవ్వాలనంటే రెండో కార్బన్ పైన మీథైల్ గ్రూప్ ఉంది, మొత్తంగా శ్రేణిలో 3 కార్బన పరమాణువులు ఉన్నాయి కాబట్టి దీని పేరుని మనం 2-మీథైల్ ప్రోపేన్గా ఇవ్వడం జరుగుతుంది. 2-మీథైల్ ప్రోపేన్ అని రాయడం జరుగుతుంది. సో ఈ విధంగా బ్యూటేన్ అనేటువంటిది ఇక్కడ ఉంది, 2-మీథైల్ ప్రోపేన్ అనేటువంటిది ఇక్కడ ఉంది. ఈ రెండింటి మోలిక్యులర్ ఫార్ములా అనేటువంటిది సేమ్ ఉంది, C4H10 C4H10. మోలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంది కానీ వాటి స్ట్రక్చర్ లోపల డిఫరెన్స్ ఉంది, పేరు వేరే రకంగా వచ్చింది. మోలిక్యులర్ ఫార్ములా మాత్రమే సేమ్ ఉంది, స్ట్రక్చర్లో డిఫరెన్స్ ఉంది. ఈ నిర్మాణంలో డిఫరెన్స్ కారణంగా, ఈ నిర్మాణంలో తేడా కారణంగా ఈ పదార్థం అనేటువంటిది ఈ పదార్థంతో పోల్చినప్పుడు, ఈ సమ్మేళనం అనేటువంటిది ఈ సమ్మేళనంతో పోల్చినప్పుడు వేర్వేరు ధర్మాలను కలిగి ఉంటుంది. ఈ రకంగా ఒకే రకమైన అణు ఫార్ములా, ఒకే రకమైన మోలిక్యులర్ ఫార్ములా, ఒకే అణు ఫార్ములాను కలిగి ఉండి వేర్వేరు ధర్మాలను కలిగి ఉండే దృగ్విషయాన్ని అణుసాదృశ్యము అని పేర్కొంటున్నాము. ఈ అణుసాదృశ్యంను ప్రదర్శించే ఈ 2 సమ్మేళనాలను అణుసాదృశ్యకాలు, ఐసోమర్స్ అని పేర్కొనడం జరుగుతుంది. అంటే ఇప్పుడు బ్యూటేన్ అనేటువంటిది 2-మీథైల్ ప్రోపేన్ యొక్క అణుసాదృశ్యకంగా పనిచేస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. అణుసాదృశ్యకం లోపల వివిధ రకాలు అనేటువంటివి ఉన్నాయి. శృంఖల అణుసాదృశ్యకము, ప్రమేయ సమూహ అణుసాదృశ్యకము, అంటే శృంఖల చైన్ ఐసోమరిజం, ఫంక్షనల్ గ్రూప్ ఐసోమరిజం, ఓకేనా. ఆ రకంగా వివిధ రకాలు అనేటువంటివి ఉన్నాయి. కానీ పోటీ పరీక్షల నిమిత్తం మనకు ఇక్కడి వరకు నేర్చుకుంటే సరిపోతుంది. అణుసాదృశ్యం అంటే ఏమిటి, అణుసాదృశ్యకాలు అనగానేమి, శృంఖల సాదృశ్యకం అంటే ఇక్కడ శృంఖలంలో తేడా వచ్చింది కాబట్టి శృంఖల సాదృశ్యకం. ప్రమేయ సమూహ సాదృశ్యం అంటే ఒక ప్రమేయ సమూహం లోపల తేడా కనుక వచ్చినట్లయితే దాన్ని ప్రమేయ సమూహ సాదృశ్యకం అని అంటారు. ఆ విధంగా అణుసాదృశ్యంలోనే వివిధ రకాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ శృంఖల సాదృశ్యం గురించి ప్రధానంగా వివరించడం జరిగింది. ఒకసారి మనము ప్రమేయ సమూహ సాదృశ్యం గురించి కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే మీకు అణుసాదృశ్యకం గుర్తుండాలి అని అంటే వాటి లోపల ఉన్నటువంటి రకాలు గుర్తుంటే ఈజీగా మీకు గుర్తుంచేటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ప్రమేయ సమూహ అణుసాదృశ్యము, ప్రమేయ సమూహ అణుసాదృశ్యాన్ని ఇంగ్లీష్ లోపల ఫంక్షనల్ గ్రూప్ ఐసోమరిజం అని పేర్కొనడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ROH అనేటువంటిది ఆల్కహాల్ మరియు ROH అనేటువంటిది ఆల్కహాల్, అదేవిధంగా ROR అనేటువంటిది
ఈథర్. ఇది ఒక ప్రమేయ సమూహము, ఇది మరొక ప్రమేయ సమూహము. ఈ రెండు ప్రమేయ సమూహాలు కలిసి ప్రమేయ సమూహ అనుసాదృశ్యానికి ఉదాహరణలుగా ఉంటాయి. ఏ రకంగానంటే ఇక్కడ చూడండి, నేను CH3 CH2 OH అనేటువంటి సమ్మేళనాన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఒక ఆల్కహాల్ని సూచిస్తుంది. అంటే ఇదంతా కూడా ఈ CH3 CH2 అనేటువంటిది Rని సూచించినట్లయితే OH అనేటువంటిది ఈ విధంగా ఉంది. ROH ప్రమేయ సమూహాన్ని కలిగి ఉంది కాబట్టి దీన్ని నేను ఆల్కహాల్ అని అంటున్నాను. ఆల్కహాల్ అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ROR దీన్ని మనము ఈథర్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈథర్ అని పేర్కొనడం జరుగుతుంది. అంటే ఆల్కహాలు ఈథరు రెండు కూడా ప్రమేయ సమూహ సాదృశ్యానికి ఉదాహరణలుగా చెప్పుకుంటున్నాము. CH3 CH2 OH అనేటువంటిది ఒక ఆల్కహాల్. దీన్ని మనము ఈథైల్ ఆల్కహాల్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈథైల్ ఆల్కహాల్. ఈథైల్ ఆల్కహాల్ యొక్క అణు ఫార్ములాను కనుక చూసినట్లయితే, ఈథైల్ ఆల్కహాల్ యొక్క అణు ఫార్ములాను కనుక చూసినట్లయితే రెండు కర్బన పరమాణువులు ఉన్నాయి. CH2 ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి? 3 + 2 5 + 1 6. C2H6 ఒక ఆక్సిజన్ ఆటం అనేటువంటిది ఉంది. ఈ విధంగా C2H6Oని కలిగి ఉంది. సో నేను ఇంకొక ఈథర్ని తీసుకుంటున్నాను. ఆ ఈథర్ యొక్క ఫార్ములాను కనుక చూసినట్లయితే CH3OCH3. ఈథర్ అనేటువంటిది ROR ప్రమేయ సమూహాన్ని కలిగి ఉండాలి. ఇది ఒక R అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మిగతాయిలు మరొక Rని సూచిస్తుంది. రెండు R గ్రూపులు, రెండు ఆల్కైల్ గ్రూపుల మధ్యన ఒక ఆక్సిజన్ ఆటం ఉన్నట్లయితే దాన్ని ఈథర్ అని పేర్కొనడం జరుగుతుంది. దీని పేరు డైమీథైల్ ఈథర్ లేదా మీథాక్సీ మీథేన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ కాంపౌండ్కి కనుక మనం నేమ్ ఇచ్చినట్లయితే మీథాక్సీ మీథేన్. కాంపౌండ్కి నేమ్ ఏ విధంగా ఇవ్వాలనేటువంటి అంశాన్ని మనం వచ్చే స్లైడ్లలో కూలంకుషంగా చర్చిద్దాం. కానీ ఇక్కడ వరకు గుర్తుంచుకోండి, ఇది ఆల్కహాల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇది ఈథర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఈథైల్ ఆల్కహాల్ అనేటువంటిది ఆల్కహాల్కి సంబంధించినటువంటి ఆల్కహాల్ ప్రమేయ సమూహానికి సంబంధించినటువంటి సమ్మేళనము. ఇక్కడ మీథాక్సీ మీథేన్ అనేటువంటిది ఈథర్ ప్రమేయ సమూహానికి సంబంధించినటువంటి సమ్మేళనం. ఇప్పుడు ఈ మీథాక్సీ మీథేన్ యొక్క అణు ఫార్ములాను మనం గమనిద్దాం. ఈ మీథాక్సీ మీథేన్ లోపల రెండు కర్బన పరమాణువులు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి C2. 3 హైడ్రోజన్ ఆటమ్స్, ఇక్కడ 3 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. మొత్తంగా C2H6 ఒక ఆక్సిజన్ ఆటం అనేటువంటిది మధ్యలో ఉంది కాబట్టి C2H6O. ఇప్పుడు మీరు గమనిస్తున్న విషయం ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి అణు ఫార్ములా C2H6O, ఇక్కడ వచ్చినటువంటి అణు ఫార్ములా, ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయా లేవా, ఒకే రకంగా ఉన్నాయా లేవా? కానీ ఈ రకంగా ఒకే రకమైనటువంటి అణు ఫార్ములాను కలిగి ఉన్నప్పటికీ అవి రెండు సమ్మేళనాలు కూడా వేరు ప్రమేయ సమూహాలకు సంబంధించినటువంటి సమ్మేళనాలు. దీన్నే మనం ప్రమేయ సమూహ అనుసాదృశ్యము అని అంటాము. ఇంతకుముందు శృంఖల అనుసాదృశ్యం గురించి చూసాము. ఇప్పుడు ప్రమేయ సమూహం అంటే ఒక సమ్మేళనంలో ఉన్నటువంటి ప్రధాన శృంఖలంలో మార్పు వస్తే దాన్ని శృంఖల అనుసాదృశ్యము అని పేర్కొనడం జరుగుతుంది. ఇప్పుడు ప్రమేయ సమూహంలో మార్పు వచ్చి ఒకే రకమైన అణు ఫార్ములాని కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని ఐసోమర్స్ అని అంటాము. ఈ దృగ్విషయాన్ని ఐసోమరిజం అని అంటాము. తేడా ఎక్కడ వచ్చిందంటే ప్రమేయ సమూహంలో వచ్చింది కాబట్టి ప్రమేయ సమూహ అనుసాదృశ్యము అని పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా అనుసాదృశ్యానికి సంబంధించినటువంటి రెండు రకాలని, అదేవిధంగా అనుసాదృశ్యంలో ఉన్నటువంటి ఒకే విధంగా ఏముంటుంది, వేరువేరుగా ఏముంటుంది అనే విషయాన్ని కూడా గమనించాము. అణు ఫార్ములా సేమ్ ఉంటుంది, ధర్మాలు అనేటువంటివి వేరువేరుగా ఉంటాయి. ఆ రకమైన దృగ్విషయాన్ని మనము అనుసాదృశ్యము అని, ఆ రకమైన సమ్మేళనాలని అనుసాదృశకాలు అని పేర్కొనడం జరిగింది. సింపుల్గా పోటీ పరీక్షల లోపల అనుసాదృశ్యము అనగానేమి లేదా అనుసాదృశకాలు అనగానేమి అనేటువంటి ఒక క్వశ్చన్ వచ్చి కింద 4 ఆప్షన్స్లో మనకు ఈ రకమైనటువంటి నిర్వచనాలను పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కరెక్ట్గా పిక్ చేసే ప్రయత్నం చేయండి. ఇది అనుసాదృశకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, కర్బన సమ్మేళన రసాయన శాస్త్రంలో మరొక భావన ఏంటి అని అంటే సమజాత శ్రేణులు. దీన్నే మనం ఇంగ్లీష్ లోపల హోమోలాగస్ సిరీస్ అని పేర్కొనడం జరుగుతుంది. హోమోలాగస్ సిరీస్. హోమోలాగస్ సిరీస్ అని అంటే ఒక శ్రేణి లోపల ఒక సమ్మేళనం మరొక సమ్మేళనంతో, ఒక శ్రేణి లోపల ఈ విధంగా సమ్మేళనాలు ఉంటే ఒక సమ్మేళనం మరొక సమ్మేళనంతో CH2 అనేటువంటి గ్రూప్ని భేదంగా కలిగి ఉంటాయి. మరి ఈ శ్రేణికి సంబంధించినటువంటి అన్ని పదార్థాలు ఒకే రకమైన ప్రమేయ సమూహాన్ని కలిగి ఉంటాయి, ఒకే రకమైన ధర్మాలను కలిగి ఉంటాయి. ఆ రకంగా ఒకే సాధారణ ఫార్ములాని కలిగి ఉంటూ ఒక శ్రేణిలో ఉన్నటువంటి ఒక సమ్మేళనం మరొక సమ్మేళనంతో CH2
అనే గ్రూపుని భేదంగా కలిగి ఉన్నట్లయితే అటువంటి శ్రేణిని హోమోలాగస్ శ్రేణి లేదా సమజాత శ్రేణి అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ ఒకే సాధారణ ఫార్ములాని కలిగి ఉంటాయి సమజాత శ్రేణిలో ఉన్నటువంటి సమ్మేళనాలన్నీ కూడా. వీటి శ్రేణిలో వరుసగా ఉండే రెండు సమ్మేళనాల మధ్య, అంటే ఒకటవ సమ్మేళనానికి రెండవ సమ్మేళనానికి, రెండవ సమ్మేళనానికి మూడవ సమ్మేళనానికి మధ్య భేదం అనేటువంటిది CH2గా ఉంటుంది అని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు మనకి హైడ్రోకార్బన్లు గురించి మనము క్రితం క్లాస్లో నేర్చుకున్నాము. ఈ హైడ్రోకార్బన్ లోపల మనకు రెండు రకాలు ఉంటాయని నేర్చుకోవడం జరిగింది. ఒకటి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, ఇంకొకటి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. వీటిని సంతృప్త హైడ్రోకార్బన్లు, అసంతృప్త హైడ్రోకార్బన్లు అని పేర్కొనడం జరిగింది. ఈ సంతృప్త హైడ్రోకార్బన్లని ఆల్కేన్స్ అని అంటామని చెప్పడం జరిగింది. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ని మనము ఆల్కీన్లు, ఆల్కైన్లుగా డివైడ్ చేయడం జరిగింది. సో వీటి మధ్యలో బేసిక్ డిఫరెన్సెస్ కనుక చూసినట్లయితే ఆల్కేన్స్ లోపల సింగిల్ బాండ్ అనేటువంటిది ఉంటుంది, ఆల్కిన్స్ లోపల డబుల్ బాండ్ ఉంటుంది, ఆల్కైన్స్ లోపల ట్రిపుల్ బాండ్ అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా మనం క్రితం క్లాస్లో చర్చించడం జరిగింది. CnH2n+2. అదేవిధంగా ఆల్కిన్స్ లోపల H2n అనేటువంటి సాధారణ ఫార్ములాని కలిగి ఉంటాయి. ఆల్కైన్స్ అనేటువంటివి CnH2n-2 అనేటువంటి సాధారణ ఫార్ములాని కలిగి ఉంటాయి. క్రితం క్లాస్లో ఆల్రెడీ మనం చర్చించడం జరిగింది కాబట్టి కొంచెం వేగంగా చెప్తున్నాను. CnH2n+2, CnH2n, CnH2n-2. ఇప్పుడు సమజాత శ్రేణి గురించి డిస్కస్ చేసేటప్పుడు హైడ్రోకార్బన్లు సాచురేటెడ్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఎందుకు తీసుకున్నానంటే ఆల్కేన్లకి ఒక సమజాత శ్రేణి ఉంటుంది, ఆల్కీన్లకి ఒక సమజాత శ్రేణి ఉంటుంది, అదేవిధంగా ఆల్కైన్లకు కూడా ఒక సమజాత శ్రేణి అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే N తీసుకుంటున్నామో ఈ N అనేటువంటిది నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. N అనేటువంటిది నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని ఒకటిగా తీసుకున్నప్పుడు, ఒక్క కార్బన్ ఆటమ్ని మాత్రమే తీసుకున్నప్పుడు ఫస్ట్ కాంపౌండ్ అనేటువంటిది ఏర్పడుతుంది. N ప్లేస్లో 2ని తీసుకున్నప్పుడు ఇంకొక సమ్మేళనం, N ప్లేస్లో 3ని తీసుకున్నప్పుడు ఇంకొక సమ్మేళనం. ఆ విధంగా సమ్మేళనాలు అనేటువంటివి శ్రేణులుగా అమర్చినప్పుడు ఒకటో సమ్మేళనం రెండవ సమ్మేళనంతో CH2 భేదాన్ని, రెండవ సమ్మేళనం మూడవ సమ్మేళనంతో CH2 భేదాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ మొత్తం శ్రేణిని హోమోలాగస్ శ్రేణి లేదా సమజాత శ్రేణిగా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్కిన్ లోపల N వాల్యూని 2గా ఒకసారి తీసుకుంటాం, N వాల్యూని 3గా, N వాల్యూని 4గా, ఆ విధంగా తీసుకుంటూ ఒక సమజాత శ్రేణిని ఫామ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్కైన్లలో కూడా సేమ్ అదేవిధంగా ఒక శ్రేణిని ఫామ్ చేసినప్పుడు ఒకటవ సమ్మేళనానికి రెండవ సమ్మేళనానికి, ఆ విధంగా రెండవ దానికి మూడో దానికి, మూడో దానికి నాలుగో దానికి, నాలుగో దానికి ఐదో దానికి భేదం అనేటువంటిది CH2 గ్రూప్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఒక కార్బన్ పరమాణు అధికంగా ఉంటుంది, రెండు హైడ్రోజన్ ఆటమ్స్ అనేటువంటివి ఒక సమ్మేళనానికి మరో సమ్మేళనానికి తేడాగా ఉండడం జరుగుతుంది. దీన్ని సమజాత శ్రేణి అని పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఆల్కేన్లకు సంబంధించిన సమజాత శ్రేణి గురించి కనుక చూసినట్లయితే ఇది ఆల్కేన్ల యొక్క సమజాత శ్రేణి. ఇంతకుముందు నేనేం చెప్పాను, N వాల్యూని మార్చుతూ పోవాలి. ఇక్కడ నేను కార్బన్ల సంఖ్యను తీసుకున్నాను. కార్బన్ల సంఖ్య ఇది అని అంటే N = 1 ఫస్ట్ తీసుకున్నాను. ఎప్పుడైతే N = 1 తీసుకున్నానో మనకి ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, CnH2n+2, CnH2n+2. సో ఈ విధంగా మనకు N స్థానంలో 2ని కనుక ప్రతిక్షేపించినట్లయితే C2H2 × 2 C2H2 × 2 +2, 2 2 4 +2 6, C2H6. ఆ విధంగా 3ని ప్రతిక్షేపిస్తే C3H8, 4ని ప్రతిక్షేపిస్తే C4H10, 5ని ప్రతిక్షేపిస్తే C5H12 అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇంకా 6 7 8 9 ఆ విధంగా ఉంటాయి. కానీ మనకి ఇక్కడ వరకు అబ్జర్వ్ చేస్తేనే మనకి సమజాత శ్రేణిలో గల డిఫరెన్స్ ఏంటో అర్థమవుతుంది. ఒకసారి చూడండి, సమజాత శ్రేణి యొక్క ఫార్ములాని కనుక చూసినట్లయితే CH4ని HCH2Hగా రాశాను. ఇక్కడ CH2 ఒకటే ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక CH2 యాడ్ అవ్వడం జరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక CH2 యాడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు సమజాత శ్రేణి లోపల ప్రధాన కండిషన్ ఏదైతే ఉందో, ఒకటో కాంపౌండ్కి రెండో కాంపౌండ్కి CH2 భేదం అనేటువంటిది ఏ విధంగానైతే ఉండాలో ఇక్కడ కరెక్ట్గా అదే ఉండడం జరిగింది. ఇక్కడ 4 CH2లు ఉంటే ఇక్కడ 5 CH2లు అనేటువంటి ఉండడం జరిగింది. ఇది ఆల్కైన్లకు సంబంధించినటువంటి సమజాత శ్రేణి. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్కైన్ల సాధారణ ఫార్ములాను కూడా ఇవ్వడం జరిగింది. CnH2n+2, CnH2n+2. N స్థానంలో మనం 1 2 3ని ప్రతిక్షేపించాలి. నెక్స్ట్ మనము ఆల్కీన్ల సమజాత శ్రేణి పరిశీలించినట్లయితే మనకు తెలుసు ఆల్కీన్ లోపల డబుల్ బాండ్ అనేటువంటిది ఉంటుంది. దీని యొక్క సాధారణ ఫార్ములాను కనుక చూసినట్లయితే CnH2n, సింపుల్ అంతే. ఆల్కీన్లకేమో CnH2n+2, ఇక్కడేమో CnH2n. N ప్లేస్లో 2ని ప్రతిక్షేపించాలి.
2ని ప్రతిక్షేపించాలి. ఎందుకు? ఆల్కీన్ల లోపల 1 ఉండే ఫస్ట్ కాంపౌండ్, ఇక్కడ 2ని ఎందుకు తీసుకుంటున్నాము? ఇక్కడ ఆల్కీన్ అంటే కార్బన్కి మధ్యన డబుల్ బాండ్ ఉండాలి. మన డెఫినేషన్ లోపలే 2 కర్బన పరమాణువులను తీసుకోవడం జరిగింది. కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉండాలి అంటే ఆల్కీన్ల యొక్క సమజాత శ్రేణి 2తో మాత్రమే ప్రారంభమవుతుంది. ఆ విధంగా 2 ఉన్న కారణంగా ఈతని CH2 డబుల్ బాండ్ CH2 అని పేర్కొనడం జరిగింది. ఇంకా ప్రోపీన్ లోపల 3 కర్బన పరమాణువులు అనేటువంటివి ఉన్నాయి. 3 కర్బన పరమాణువులు ఉన్నప్పుడు CH3CH డబుల్ బాండ్ CH2 అనేటువంటిది పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఫార్ములాని కనుక చూసినట్లయితే C2H4, నెక్స్ట్ కాంపౌండ్కి C3H6. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ కనుక చూసినట్లయితే 1 కర్బన పరమాణువు 2 హైడ్రోజన్ పరమాణువులు, వీటి మధ్యలో భేదం అనేటువంటిది CH2గా ఉండడం జరిగింది. ఇదే సమజాత శ్రేణిలో ఉన్నటువంటి మనకి కండిషన్. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా చూసినట్లయితే ఇక్కడ కూడా CH2 డిఫరెన్స్ అనేటువంటిది, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా CH2 డిఫరెన్స్, ఆ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది సమజాత శ్రేణిలో డిఫరెన్స్ అనేటువంటిది. మీరు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఆల్కీన్ల సమజాత శ్రేణిలో ఒక కాంపౌండ్కి మరో కాంపౌండ్కి CH2 డిఫరెన్స్ ఉంటుంది. సాధారణ ఫార్ములా CnH2n. ఈ సాధారణ ఫార్ములాలు తెలిస్తే మీరు ఎక్కడ ఉన్నా కూడా పెన్ను పేపర్ ఉంటే సమజాత శ్రేణిని మీరు అక్కడ రాయగలుగుతారు. ఇది ఆల్కీన్ల సమజాత శ్రేణికి సంబంధించినటువంటి అంశము. నెక్స్ట్ ఆల్కైన్ల సమజాత శ్రేణి గురించి చూద్దాం. మనకు తెలుసు ఆల్కైన్ల లోపల ట్రిపుల్ బాండ్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఆల్కీన్ల లోపల డబుల్ బాండ్ అనేటువంటిది ఉంటుంది. ఆల్కేన్ల లోపల కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ అనేటువంటిది ఉంటుంది. గుర్తుంచుకోండి, ఆల్కేన్ల లోపల కార్బన్కి మధ్యలో సింగిల్ బాండు, ఆల్కీన్ల లోపల కార్బన్కి మధ్యలో డబుల్ బాండు, ఆల్కైన్ల లోపల కార్బన్కి మధ్యన ట్రిపుల్ బాండ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఇది మనకి ఆల్కైన్లకు గల డిఫరెన్స్. ఆల్కైన్ల లోపల మనకి CnH2n -2గా సాధారణ ఫార్ములా అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి మళ్ళీ రాశాను నేను, CnH2n -2. n ప్లేస్లో 1ని ప్రతిక్షేపించలేము, ఎందుకంటే కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉండాలని చెప్తున్నాం. మన నిర్వచనం లోపలే 2 కార్బన్ ఆటం తీసుకున్నాం కాబట్టి సమజాత శ్రేణి కూడా 2 కార్బన పరమాణువులతో ప్రారంభమవుతుంది. మొట్టమొదటి సమ్మేళనం అనేటువంటిది ఈథైన్, CH ట్రిపుల్ బాండ్ CH, ఫార్ములా అనేటువంటిది C2H2. రెండవ సమ్మేళనం ఏదైతే ఉందో దాని లోపల 3 కర్బన పరమాణువులు ఉంటాయి. ప్రోపన్ అనేటువంటిది తీసుకుంటాం, ప్రోపైన్ YNE అనేటువంటిది యాడ్ చేస్తాం. సో ఫైనల్గా మనకు వచ్చేటువంటిది C3H4. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక కర్బన పరమాణువు 2 హైడ్రోజన్ ఆటమ్స్ అనేటువంటిది డిఫరెన్స్ 1వ కాంపౌండ్కి 2వ కాంపౌండ్కి అనేటువంటిది ఉంది. అదేవిధంగా 2వ కాంపౌండ్కి 3వ కాంపౌండ్కి CH2 డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. 3వ కాంపౌండ్కి 4వ కాంపౌండ్కి CH2 డిఫరెన్స్. ఆ విధంగా శ్రేణి లోపల ఒక సమ్మేళనానికి మరో సమ్మేళనానికి డిఫరెన్స్ అనేటువంటిది, తేడా అనేటువంటిది CH2గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది ఆల్కైన్ల సమజాత శ్రేణికి సంబంధించినటువంటి సమాచారం. గుర్తుంచుకోవాల్సిన విషయం, ఆల్కేన్లు అనగా CnH2n, CnH2n+2, ఆల్కీన్లు అనగా CnH2n, ఆల్కైన్లు అనగా CnH2n -2. ఈ సాధారణ ఫార్ములాలు గుర్తుంచుకుంటే సమజాత శ్రేణిని మనం ఫామ్ చేయొచ్చు. ఇది కర్బన సమ్మేళన రసాయన శాస్త్రంలో సంబంధించిన అనుసాదృశ్యము, ఐసోమరిజము మరియు సమజాత శ్రేణుల సమాచారము. మరో క్లాసులో మరో అంశంతో మేము ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.